లాయర్స్ ఆయన. అంటే ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అందుకంటే ఓర్పు సహనం లేని పరిస్థితుల్లో భార్యాభర్తల జీవితాల్లో ఆ కుటుంబాలు కొద్దిగా చిన్న సమస్య రాగానే డైవర్స్. అంటే బలమైన కారణం ఏదైనా ఉంటే అది వాక్యానుసారం కారణం, అది వేరే సంగతి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంగతులు కూడా అలాగా అని మనం గమనిస్తే అంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు అసలు సత్సంబంధం లేకుండా కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇందా మనం పాడుకున్నాం కదా, కట్టుదుము రండి. పాడైపోయిన కుటుంబాలు, కుటుంబాలు పాడైపోతున్నాయి. మరి తల్లిదండ్రులు పాడైపోతే, భర్త భార్య పాడైపోతే పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ పిల్లలు కూడా పాడైపోతున్నారు, ఇంకా పాడైపోతున్నారు. ఎంత కుటుంబాలు మనం చూస్తే రోడ్డున పడుతున్నాయి, అనాథలైపోతున్నారు. కొంతమంది పిల్లలు కని పెంచి వాళ్ళు ఎక్కడ కూడా పడేస్తున్నారు. వాళ్ళు ఎవరో తయారైపోతున్నారు, ఎలాగో తయారైపోతున్నారు. అందుకే చూడండి, ఈ దినాల్లో ఒక మోరల్ వాల్యూస్ లేవు, నైతిక విలువలు లేవు, ఒక నీతి నిజాయితీ పద్ధతి, ఒక మంచి విధానం, ఒక మాట్లాడే విధానం, పలకరించే విధానాల్లో కూడా, మాట్లాడే విధానాల్లో కూడా గౌరవప్రాయం లేదు. ఎచ్చలవిడిగా ఆ మనుషులు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు ప్రస్తుత దినాలు. కారణము కుటుంబాలు సరిగ్గా లేకపోవటం వల్ల కూడా. కుటుంబాలు బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఊరు అలాగనే కదా, అన్నీ బాగుంటాయి. కనుక కుటుంబాలు బాగాలేని పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యంలో మూడోదిగా ప్రభు అంటున్నాడు దేవుని గ్రంథంలో సామెతలు 14:1 ప్రకారం, 127:1 ప్రకారము మన కుటుంబాలు యెహోవా చేత కట్టబడాలి, జ్ఞానము చేత కట్టబడాలి. యెహోవా కట్టించకపోతే, అందుకే యెహోవా చేత కట్టబడాలి. అంటే దేవుని సహాయం ఉండాలి. కుటుంబం కట్టబడంటే అసలు దేవుడి సహాయం లేకుండా అది కట్టబడదు, ఇంపాసిబుల్ ఆత్మీయం కట్టాలంటే. అందుకే యెహోవా కట్టని ఎడల అన్నాడు. అంటే యెహోవా సహాయం కావాలి. అందుకే ఆ విషయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ విషయంలో దేవుని సహాయం కోరుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అదే సమయంలో జ్ఞానం చేత, అంటే జ్ఞానం అంటే వాక్యమే, జ్ఞానం అంటే యేసుక్రీస్తే. జ్ఞానం చేత, దైవ జ్ఞానం చేత కూడా మనకు అవసరం. కనుక మనము మూడోది ఆత్మీయ మన కుటుంబాలు కట్టబడాలి. భర్త భార్య పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం. నాలుగో మాట చూద్దాం. నాలుగోది ఏం కట్టాలని దేవుడు ఆశిస్తున్న కట్టుకోనమంటున్నాడు. ఏమి కట్టబడాలి? మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి రాజులు 5:18 ఇలాగూ ఆ, ఉమ్, మళ్ళీ అక్కడ ఒక మాట ఉంది, కట్టడం. ఆ, రైట్, మందిరమును కట్టుటకు, రైట్, మ్రానులు రాళ్ళు సిద్ధపరిచిన. ఇది సొలొమోను రాజు కాలం టైంలో, అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 960 ఆ ప్రాంతంలో సుమారుగా ఆ టైంలో సొలొమోను రాజు అయ్యాడు దావీదు తర్వాత. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు 5:18లో మనం చూస్తే మందిరమును కట్టుటాన్ని పదం రాబడుతా ఉంది. అంటే మందిరము కట్టడం అంటే దేవుని యొక్క మందిరము కట్టబడాలి. ఇక్కడికి మందిరం కట్టుట కొరకే రాళ్ళు మ్రాణులను అక్కడే సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచి దేవుని యొక్క మందిరం దగ్గర తీసుకురాబడ్డాయంట. అవి రాళ్ళు కానీ అవన్నీ మలిచి తీసుకుని వచ్చారు. కనుక మనం చూస్తే ఈ యొక్క మాట మనం చూసినప్పుడు, అయితే మందిరమును కట్టుటకు 6:7లో ఉంది. మందిరము కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచిన రాళ్ళతో కట్టబడను. కట్టుట మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాము. అంటే దేవునికి మందిరము కట్టుట. ఈ యొక్క మందిరము కట్టుట గురించి బైబిల్‌లో మొట్టమొదటి ఎక్కడ చెప్పినాడు దేవుడు అంటే, నిర్గమకాండం 25వ అధ్యాయం 9, 10 వచనం ఉంటది. మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అంటాడు మోషే గారి టైంలో, నిర్గమకాండం 25వ అధ్యాయంలో. అక్కడే అన్నప్పుడు అక్కడ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు, అదే ప్రత్యక్ష గుడారం. అక్కడ ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు సొలొమోను కాలంలో దేవుడు కడతాడని దావీదుతో చెప్పాడు, నీ కుమారుడు కడతాడు అంటే. సొలొమోను టైంలో ఇప్పుడు ఈ సొలొమోను కాలంలో దేవుని మందిరం కట్టబడతా వచ్చింది. కనుక దేవుని మందిరం, దీన్ని ఇంకొక పదంగా మనం చూస్తే, దేవుని మందిరం అనే పదంతో పాటు మొదటి దినవృత్తాంతాలు 22:19లో, మొదటి దినవృత్తాంతం 22:19 ఏమంటే పరిశుద్ధ స్థలమును కట్టవాలని రాబడింది. అంటే పరిశుద్ధ స్థలము నిర్గమకాండం 25వ అధ్యాయంలో 9-10లో పరిశుద్ధ స్థలం నిర్మించటం, మొదటి దినవృత్తాంతాలు 22:10లో పరిశుద్ధ స్థలాన్ని కట్టడం, మొదటి రాజులు 5:18లో మందిరం కట్టడం, లేదా అంటే పరిశుద్ధ మందిరం కట్టడం. అది పరిశుద్ధ స్థలము లేదా పరిశుద్ధ మందిరం. అంటే ఇక్కడ మనం నాలుగోదిగా పరిశుద్ధమైన మందిరం కట్టబడాలి. ఎందుకంటే పరిశుద్ధ స్థలం ఎందుకు కట్టబడాలి అంటే, అపవిత్ర స్థలం కూడా ఉంది. పరిశుద్ధ స్థలం ఉంది, దానికి ఆపోజిట్ అపవిత్ర స్థలం, అపరిశుద్ధ స్థలం కూడా ఉంది. పరిశుద్ధ మందిరం ఉంది, అపవిత్రమైన మందిరం కూడా ఉన్నాయి. అంటే అక్కడ పరిశుద్ధత ఉండదు, పాపమే ఉంటుంది.
ఎక్కడ పాపం ఉందో అక్కడ. అందుకే దేవుని ఆలయమునకు పరిశుద్ధతే ఎన్నటన్నటికి అనుకూలం. దేవుని మందిరం అంటేనే అసలు దేవుడు పరిశుద్ధుడు. అందుకే ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పదం. బేతేలు దేవుని మందిరం. అంటే పరిశుద్ధత ఉండాలి అక్కడ మందిరంలో. అంటే మనుషుల్లో మనలో పరిశుద్ధత ఉండాల. మన హృదయాల్లో, మన అంతరంగంలో పరిశుద్ధత, దేవుని ఆలయములో, స్థలములో పరిశుద్ధత. అదే పరిశుద్ధ మందిరం కట్టబడ్డం. కనుక పరిశుద్ధ మందిరమును నిర్మించమంటిరి ప్రభువా అని పాట కూడా ఉంది. కాబట్టి నాలుగోది మనము పరిశుద్ధ మందిరాన్ని పరిశుద్ధ స్థలముగా కట్టబడతా ఉండాలి. ఒక మాట చూసి ప్రార్థన చివరిగా లాస్ట్ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. చివరిగా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ నెహెమ్యా గ్రంథం అందరం కలిసి చదువుకుందాం. చివరికి మాట నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. 2:5 చదవండి చివరిగా. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధుడి పట్టణమును తిరిగి కట్టునట్టుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేస్తున్నాను. ఇది 8 సార్లు రికార్డెడ్గా ప్రార్థనలో ఇది రెండవ ప్రార్థన. 1వ అధ్యాయంలో మొదటి ప్రార్థన 4-5 వచనాల్లో. ఇది రెండవ ప్రార్థన. అంటే రికార్డెడ్గా 8 ఉంటాయి. వాటిలో రెండవది ఈ రాజు దగ్గర అనుమతి కొరకు మనం చేసే ప్రార్థన. ఇది రెండవ ప్రార్థన. ఇక్కడ మనం వస్తే దేని కొరకు అంటే నా పితరులు సమాధులు పట్టణము కట్టబడినట్లు. అంటే సమాధులను పట్టణం వాడంటే అందుకు ఇక్కడ అంటే దేవుని ప్రజలు పూర్వీకులు అక్కడ ఆ పట్టణంలో వారి సమాధులు ఉన్నాయి. కనానులో అబ్రహాం సమాధి, యాకోబు, ఇప్పుడు వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయంటే కనాన్ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు కట్టమని అంటే సమాధులు కట్టమని కాదు. అక్కడ ఏం కట్టమని అంటే ఇశ్రాయేలు నివసించే పట్టణము. అంటే పూర్వీకుల సమాధులు అక్కడ ఉన్నాయి. అందుకే దాన్ని బట్టి మా పితరుల సమాధులు ఉండే పట్టణం అన్నాడు. అది పూర్వీకులకు దేవుడిచ్చిన స్థలం. అది కనాను దేశం. కనుక కనాను దేశం అనే ప్రాంతం మనం చూస్తాం. అంటే ఈ యొక్క పట్టణం కట్టబడి, పట్టణం ఏమైపోయింది? అది పాడైపోయింది. పట్టణము నశించిపోయింది. ఆ పట్టణం కూడా ప్రాకారాలు కూలిపోయినాయి. పట్టణం పాడైపోతూ వచ్చింది. కనుక మనం 5వ చూస్తే పట్టణం కట్టబడటం మనకి ఏం చూపిస్తుంది? దేవుని వాక్యాలు కదా, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, యెహోవాయే. కనుక దేవుని ప్రజలంగా మనము ఆ పట్టణము పాడైపోయింది. కనుక మనం ఎన్నో గ్రామాలు పాడైపోతున్నాయి, పట్టణాలు పాడైపోతున్నాయి. సొదొమ పట్టణాలు 2 పాడైపోయినాయి. నినెవె పట్టణం మహా భయంకరమైన పట్టణం, అది కూడా ఘోరము. అందుకే దాని 40 రోజుల్లో ఆ పట్టణాన్ని నేను ఏమన్నాడు దేవుడు నాశనం చేయబోతున్నానండి. అయితే చివరికి దేవుడు యోనాను పంపించి మరలా వాళ్ళు మనసు మార్చుకుంటే అక్కడ క్షమించి ఆ పట్టణాన్ని రక్షించినాడు. అంటే ఇక్కడ మనము అలాగ పట్టణాలు అందుకే మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో బాంబే ఎంత రెడ్ లైట్ ఏరియా పట్టణం అంటుంటారు. లేదా కొన్ని పట్టణాలు సిటీలు సొదొమ లోతుగా అలాంటి భయంకరమైన పట్టణాలుగా మార్చబడుతున్నాయి. హైదరాబాద్ కూడా కొంత అంటే అంతా కాదు, అందరూ కాదు, ఇలాగో ఎన్నో పట్టణాలు కూడా చాలా భయంకరంగా తయారవుతూ ఉన్నాయి. కనుక మనం చూస్తే ఇక్కడ పట్టణాలు కూడా పాడైపోతున్న ఆ పట్టణాలు కూడా దైవికంగా మంచి విషయాలు కట్టబడాలనుకుంటున్నాం. కనుక 5వది మనం వస్తే యెరూషలేము పట్టణమును కట్టబడాలి, అది కట్టబడాలి. కనుక ఈ దినాల్లో మనం యెరూషలేము పట్టణం ఇజ్రాయెల్ దేశం. కనుక మనం అలాగనే మన ప్రాంతాలు, మన గ్రామాలు, పట్టణాలు, అనేక ప్రజలు అనగా చూస్తే సర్వలోకము కూడా వారు దేవుల్లో వారు ఆత్మీయంగా రక్షణ పొందాలి, ఆత్మీయంగా కట్టబడాలి. 5 సంగతులు. నెంబర్ 1 మొట్టమొదటిది ప్రాకారములు కట్టబడాలి. ప్రాకారం రక్షణకు సాదృశ్యం. ప్రతి మనిషి రక్షించబడి తన రక్షణ జీవితం కట్టబడాలి. 1 ప్రాకారాలు. రెండవది వారు వాక్యము చేత వారు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. రెండవది వాక్యముతో చేతులు కట్టబడాలి. వాక్యముతో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. మూడవది మన కుటుంబాలు కట్టబడాలి. మూడవది కుటుంబాలు. 4వది పరిశుద్ధ మందిరం కట్టబడాలి. 5వది పట్టణం కట్టబడాలి. ఈ రీతిగా అందుకే ఆ మాట కలిసి చదువుకున్న అందరూ నెహెమ్యా గ్రంథం 2:20 అందరం కలిసి చదువుదాం. చదవండి. 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. కాబట్టి ఇక్కడ ఈ మాట మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్ మనం చూసినప్పుడు ఎరైజ్ అండ్ బోల్డ్, లేచి కట్టుదము అని ఉంటుంది. ఎరైజ్ లేవటం, లేచి అంటే ఎలా ఉన్నాం మనం, లేచి మనము కట్టాలి. అంటే ఒక మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అలాగే ఉండిపోకూడదు. మన ఆత్మీయంగా మనం కట్టబడతా మన రక్షణ లేని వారు రక్షించబడాలి. రక్షణతో వారి రక్షణ కట్టుకోవాలి. రక్షణలో క్రీస్తులో రక్షించబడిన వారు వాక్యముతో ఆత్మీయం కట్టుకోవాలి, కుటుంబాలు కట్టుకోవాలి, పరిశుద్ధ మందిరాన్ని కట్టుకోవాలి. యెరూషలేము అనేక పట్టణాలు కట్టబడాలని మనం ప్రార్థన చేయాల్సిన వారు.